ఆయన చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. కేసీఆర్ గారు అదే ఆలోచన విధానంతో అదే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణం చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరికి ఏం ప్రయోజనం వస్తుందో వివరించి చెబుతూ అడుగడుగున తెలంగాణ కోసం పోరాడుతూ చివరికి సావు నోట్లో తలబెట్టి ఆ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకొని అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించింది అంబేద్కర్ గారి బాటలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆలంబనగా. ఆర్టికల్ 3 అనేదే లేకపోతే రాజ్యాంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ మాట కేసీఆర్ గారు శాసనసభ వేదికగా చెప్పారు. అంత మాత్రమే కాదు, నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన గొప్ప మాట, గొప్ప ఆలోచన విధానం. విద్యనే అల్టిమేట్గా వికాసానికి, విద్యనే సమాజంలో సమానత్వానికి దారితీస్తుందనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా పెద్దల ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో ఆనాడు వారు సెక్రటరీగా ఈశ్వర్ గారు, అదేవిధంగా కమలాకర్ గారు మంత్రులుగా, మా సత్యవతి రాథోడ్ గారు మంత్రులుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున వారి మీద ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం.